ముఖ్యంగా అసలు డివోర్స్‌కి పరిగణించాలి అంటే హ్మ్. ఇప్పుడు మగవారికి హ్మ్. మనం ఆడవారి సైడ్ నుండి చాలా మందికి తెలుసు అవును. గృహహింస ఉన్నా, హ్మ్. లేదంటే హస్బెండ్ చీట్ చేస్తున్నా, హ్మ్. లేదంటే అత్తమామలతో అబ్యూజ్ ఉన్నా హ్మ్. కేసు కొన్ని వేసుకుంటారు. రూల్స్ ఉన్నాయి. మగవాళ్ళకి కనుక హ్మ్. ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో ఇబ్బంది ఉంటే హ్మ్. వాళ్ళకి యూజువల్‌గా ఎటువంటి యాస్పెక్ట్స్‌లో డివోర్స్ కేసు వేసుకునే వెసులుబాటు ఉంది? ఖచ్చితంగా. అంటే మళ్ళీ అట్లా వచ్చేసరికి వాళ్ళనే అంటున్నారనమాట. వాళ్ళకి ఈ అమ్మాయి తరఫున ఏదైనా మిస్‌చీఫ్ కనబడిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనియల్ విషయంలో అమ్మాయి ఏదైనా చీట్ చేస్తోందన్నాం అనుకోండి. అయినా సరే తనే ఓవర్‌కమ్ అవ్వాలనుకుంటారు ఎక్కడైనా సరే. నేను తప్పు చేశానని చెప్పేసని. అమ్మాయిలకి మనకి కొంచెం ఇది ఉంది కదా! సానుభూతి ఉంటుంది కదా! హ్మ్. అదిగో నన్ను అంటున్నాడు, నా చాస్టిటీ నన్ను అనుమానిస్తున్నాడు నా భర్త అని చెప్తారు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత. వాళ్ళు చేసే తప్పు పనులన్నీ కూడా హస్బెండ్స్ ఏం చేస్తారంటే, అంటే జనరల్‌గా నేను చెప్తున్నాను అది. పోన్లే ఏదో ఒకటి ఫస్ట్ టైమ్ లెట్ మీ ఎక్స్‌క్యూజ్ అని చెప్పేసని వదిలేస్తారు వాళ్ళు. అర్థమైందా? దే డోంట్ గో ఇంటూ ద డెప్త్ అనమాట. వీళ్ళంతా ఫైట్ చేయరు వాళ్ళు. నేను చెప్తున్నాను. ఐ నిజంగానా? హావ్ సీన్ సమ్ ఐ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో. ఆ! She will be writing some love letters to that boy, and she will be getting some replies from that boy. But when the husband sees, she will say that no, please allow me for this time. Last time ఇంకెప్పుడు చేయను. అలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఈ లవ్ లెటర్స్ రాసుకోవడం ఒకళ్ళకొకళ్ళు. హ్మ్. పోన్లే అని చెప్పేసి అతన్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు కానీ, అదే సిచ్యువేషన్ నీ దగ్గర ఉండుంటే నువ్వు చేస్తావా? ఎక్స్క్యూజ్ చేయవు యాజ్ ఎ గర్ల్. యూ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ సీన్ అనమాట. యూ మేక్ ఇట్ ఎ ఫార్స్ అనమాట. దాని మీద కేసు చేసి దాన్ని నీకు లేని తెలివితేటలన్నీ అప్లై చేసి అక్కడ వాడిని రోడ్డు మీద పెడతావు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇప్పుడున్న సినారియోస్‌లో, కరెంట్ సిట్యుయేషన్స్‌లో, సొసైటీ ఆస్పెక్ట్స్‌లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్‌కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ విత్ యూ. ఆ అవకాశాల కారణంగానే చాలా వరకు పెళ్లిళ్ళలో ఇబ్బందులు రావటం జరుగుతుంది అని. సో, ఎందుకంటే అత్తమామల అబ్యూస్ తగ్గిపోయింది, అర్థం చేసుకోవటం పెరిగింది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎకనామికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే అండర్‌స్టాండింగ్‌లో ఉంటున్నారు. బట్ వచ్చే డిస్ప్యూట్ అంతా కూడా ఒకటి వైఫ్ ఆర్ హస్బెండ్ నార్సిసిస్టిక్ బిహేవియర్ ఉండటం, లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవ్వటం. సో అంటే పాతకాలానికి ఇప్పటికి ఏంటంటేనేమో అదివరకు కొడుకు, కోడలు, తల్లి, తండ్రి అందరూ ఒక చోట దగ్గర ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి, ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉంటున్నారు, కొడుకు కోడలు వేరే ఊర్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నారు, ఆ పిల్లలు ఇద్దరు అక్కడెక్కడో యూఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు అక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. సో ఇక్కడ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇది అసలు అరేజ్ అయ్యే క్వశ్చనే లేదు. సో వాట్ ఎవర్ యూ డూ వైఫ్ అండ్ హస్బెండ్గా మీ ఇద్దరిదే బాధ్యత అక్కడ. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఈ తప్పులు చేసినా ఏం చేసినా సరే, లాట్ ఆఫ్ ఈ టెక్నికల్గా నాలెడ్జ్ పెరగడం వల్ల కూడా మనకి మిస్యూజ్ అవుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా మిస్యూజ్ అవుతున్నాయి అవి మాత్రం. సో వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ చూడడాలు, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడాలు, మెసేజెస్ అక్కడ ఏదైనా ఉన్నా లేకపోయినా ఈ మెసేజెస్ వల్ల కూడా చాలా వరకు ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటున్నాయమ్మా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే ఇప్పుడు ఫిజికల్ అఫైర్ ఉంటేనే దాన్ని కోర్ట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్గా పరిగణిస్తుందా, లేదంటే ఎమోషనల్ కనెక్ట్ ఉన్నా కూడా అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవుతుందా? అంటే ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అమ్మా. ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ వచ్చింది అతనికి హస్బెండ్కి, అతని కాంటాక్ట్ ఉందా లేదా అని ఏం చూడరు వాళ్ళు. ఆల్రెడీ ఈజ్ ఇన్ కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్ ఆల్సో అని వీళ్ళే దే ఫిక్స్ ఇట్ అప్ అనమాట. దే క్రియేట్ దట్ అనమాట. ఉన్నదా లేదా అనే సెకండరీ థింగ్ అనమాట. వెదర్ హీ గోస్ టు దట్ గర్ల్ ఆర్ నాట్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మనకి అవసరం లేదు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే, నువ్వు మెసేజ్ చేసావు కదా, నువ్వు మాట్లాడావు కదా, దొరికిపోయావు నాకు ఇట్లా అని చెప్పేసి ఇంకా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతూ ఉంటాను. బ్లాక్మెయిల్ ఏముంది, అది తప్పే కదా. చెప్తున్నాను, దొరికిపోయావు నువ్వు. సపోజ్ నాకు ఒక రాంగ్ మెసేజ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రాంగ్ మెసేజ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లోనే సంబడి ఎవరికో పంపించిపోయి నా నంబర్కి వస్తుంది. అది డస్ ఇట్ మీన్ దట్ ఐ హ్యావ్ కాంటాక్ట్ విత్ దట్ బాయ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆర్ గర్ల్ ఆర్ వాట్ ఎవర్? అది ప్రూవ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు. అదే ఆ చిన్న ఇష్యూకి నువ్వు ఈ లోపు గొడవ చేసేస్తావు కదా. నానా రభస చేసి వాడిని వెంటనే అందరికి 100 మందికి ఫోన్లు చేసి, అది ప్రూవ్ అవ్వలేదు నీకు అక్కడ. నువ్వు అవునా కాదా, ఇది నాదా కాదా, అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది నువ్వు వెయిట్ చేయట్లేదు. గొడవ చేయడం, బట్టలు సర్దుకోవడం, వెళ్ళిపోవడం ఇంట్లో. అసలు దే ఆర్ నాట్ వెయిటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి వాళ్ళు అసలు ఆగే పనే లేదు అసలు.
ఓకే. సో కోర్టు దాకా వెళ్ళిన తర్వాత కోర్టు ఎలా పరిగణిస్తుంది దీన్ని? ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల విడిపోవాలి అనుకుంటే ఒక భార్యాభర్త ఫిజికల్ కాంటాక్ట్ ఉంటేనే దాన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గా పరిగణిస్తుందా లేక? అంత తేలిగ్గా కోర్టు ఎప్పుడు అంత గుడ్డిగా నమ్మేదమ్మా ఏదైనా చెప్పంగానే. ఒక అలిగేషన్ నేను క్రియేట్ చేస్తే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అనమాట. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఇస్ నాట్ అన్ ఎవిడెన్స్. I will be sending to so many people అనుకో, that doesn't mean that I am always physically connected with those people. బట్ దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్. ఇప్పుడు మన హిందూ చట్టం హిందూ యాక్ట్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా మన హిందూ మ్యారేజ్ వ్యవస్థలో నీకు ఆల్రెడీ భార్య లేదా భర్త ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరితో మానసికంగా కూడా సంబంధం పెట్టుకోకూడదు కదా. ఇక్కడ ఒక్కటేమ్మా, వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ అట్ హోమ్ ఓన్లీ యూ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. వెన్ యూఆర్ హ్యాపీ విత్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరి మధ్యలో లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది, దే డోంట్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. ఇది ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, దే డోంట్ గో ఎట్ ఆల్. బట్ దో ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. బట్ ఫర్ హిస్ హ్యాపీనెస్ హీ విల్ డూ సంథింగ్ వాట్ ఎవర్ హీ వాంట్. వాట్ దీస్ గర్ల్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. వెన్ ద హస్బెండ్ గోస్ టు ద ఆఫీస్ దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్సెన్స్. They do all, so many cases I have attended. He will go out on his work from 10 to 5, he won't be there. సో సడన్లీ డ్యూ టు ద ఇంక్లిమెంట్ వెదర్ ఏం చేశాడు, డ్యూటీ లేదని ఇంటికి వచ్చాడు. ఈ రెడీ హ్యాండెడ్గా చూశాడు, ఇద్దరిని గొడవలు అయ్యాయి, ఇద్దరు కోర్టుకు వెళ్ళారు, గొడవలు అయ్యాయి. మరి ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయమ్మా. లేడీసే కరెక్ట్ అని ఎప్పుడు మనం అనుకోకూడదు, జెంట్సే కరెక్ట్ అని మనము అలానే డిసైడ్ చేయకూడదు. బోత్ సైడ్స్ రాంగ్స్ ఉంటాయి. సో మీ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అమ్మాయే కరెక్ట్ అని మీరు కేసుకి వెళ్ళిన తర్వాత, లేదు అబ్బాయి కరెక్ట్ అని తెలిసి సందర్భాలు ఉన్నాయా? అలాంటిది ఏదైనా షేర్ చేస్తారు వితౌట్ ఎనీ నేమ్స్? ఖచ్చితంగా మమ్. అసలు నేను కేసు నా దగ్గరికి ఎవరైనా వస్తే దాదాబాబు వెంటనే రాసేసుకోవడం అట్లా చేయను నేను. ఐ ఆస్క్ దెమ్ టు కమ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. అంటే ఐ విల్ సీ దేర్ పేషెన్స్ వెదర్ రియలీ అతను ఏదైనా ఒక తప్పు చేశాడా లేదా. జనరల్గా ఏంటంటే ఇలా ఏంటి పొద్దున్న రా సాయంత్రం రా అంటుంది, ఏంటి అని వెళ్ళిపోతాడు వాడు. నేనేం చేస్తానంటే ఇవాళ రా, రేపు సాయంత్రం రా, ఎల్లుండి పొద్దున్న రా, ఎల్లుండి రాత్రి సాయంత్రం 7 తర్వాత రా, అట్లా ఐ విల్ బి గివింగ్ హిమ్ సర్టన్ డిఫరెంట్ టైమింగ్స్ అనమాట. నిజంగా అవసరం ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు ఖచ్చితంగా నన్ను నా కోసం వెయిట్ చేస్తాడు. మేడం దిస్ ఈస్ మై ప్రాబ్లమ్ అని చెప్తాడు. ఈవెన్ లేడీస్ ఆల్సో, ఇఫ్ రియలీ దే ఆర్ ఇన్ ట్రబుల్ దే విల్ వెయిట్ ఫర్ మీ. లేదనుకో ఒకసారి వచ్చిన తర్వాత దట్ ఫెలో వోంట్ కమ్. అర్థమైందా? తెలిసిపోతుంది అనమాట. వెన్ దే ఆర్ ఇన్ రియల్ ట్రబుల్ డెఫినెట్లీ దే విల్ సర్చ్ ఫర్ మీ. మేడం ఐ వాంట్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్. నాకు మీరు ఇట్లా కౌన్సిల్ చేయండి, హెల్ప్ చేయండి నాకు అని చెప్పాను. లేని వాళ్ళు ఎట్లా మనకు తెలిసిపోతుంది, వాళ్ళ యాటిట్యూడ్ మనకు తెలిసిపోతుంది, వీడు తప్పు చేస్తున్నాడు అని. వాళ్ళ ముందు మేము అనలైజ్ చేస్తాం అంతా సైకలాజికల్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అతని సైకాలజీ ఏంటి, మానసిక స్థితి ఎలా ఉంది, అతను ఎట్లా మాట్లాడుతున్నాడు, అతను యాంగ్రీ పర్సనా, లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అరైజ్ అయినాయా, ఇలాంటివన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. ఏదో వచ్చారులే చెప్పారులే అనేది ఉండదు అసలు. లేకపోతే చాలా ఇంకా ఎక్కువ కాపురాలన్నీ అలాగే కూలిపోతూ ఉంటాయి. ట్రూ. సో ఇప్పుడు మనం రియల్ ఆస్పెక్ట్ ఇందులో ఒక్క నిమిషం, ఇందులో ఇలాంటి వచ్చినప్పుడు జనరల్ గా జెంట్స్ నా దగ్గర ఎవరైనా ఇట్లా కాదు బాబు ఇట్లా ఉండాలి, నువ్వు మారాలి, తాగుడు ఇవన్నీ మానేయాలి, అట్లీస్ట్ వెంటనే కాకపోయినా సరే నిదానంగా తగ్గించుకుని ఆ అమ్మాయిని బాగా చూడాలని. ఇదే కౌన్సిలింగ్ నేను అమ్మాయికి ఇస్తే వెంటనే వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది నా దగ్గరికి, ఇద్దరు కలిసి వస్తారు, అమ్మ కూతురు ఇద్దరు. ఇట్లా ఉందండి గొడవ, అమ్మా ఈ ఏంటి మనకి ఎగనెస్ట్ గా చెప్తుంది, పద కోర్టుకు వెళ్ళిపోదాం మనం. ఇంకా దే ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు లిజన్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ టు లిజన్. ఈ లాయర్ వద్దాము, మనం ఇంకో లాయర్ని పెట్టుకుందాం. ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేయకూడదు. నేను మంచిది చెడిది అని చెప్తే వాళ్ళకి నచ్చట్లేదు. అదే అబ్బాయిలు అయితే కన్విన్స్ చేస్తే, బాబు ఇట్లా కాదు, నువ్వు వైఫ్తో ఇలా ఉండాలి, కొత్తగా వస్తుంది కదా కాపురానికి, ఈ అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలి అని నువ్వు చేంజ్ చేసుకోవాలి హ్యాబిట్స్, నీ టైమింగ్స్ కొంచెం మార్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 9కి వస్తాడు, గూగుల్ ఎంప్లాయీ, రోజు నైట్ మీ తెలుసు కదా ట్రాఫిక్లో వెళ్ళేసరికి ఇంటికి రోజు అర్ధరాత్రి గొడవలు పడ్డాం ఇద్దరు కూడా. ఇంట్లో ఒక్కతే ఉంటుంది, ఇంట్లో రాత్రి వాడు 9కి రాగానే గొడవ పడ్డాం. వాడు షేమ్ ఫీల్ అయిపోయి దట్ ఫెలో కమిటెడ్ సూసైడ్ అనమాట. అయ్యో, ఏం చేస్తాడు పెద్ద ఎంప్లాయీ, అందులో ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులకి ఎంత వ్యధ అది హైదరాబాద్లో. మరి నేమ్స్ ఏం నేను చెప్పట్లేదు, బట్ నా ఇన్ఫర్మేషన్ అది. ఎంత బాధ అది. ఓర్పు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ అవసరం. రాత్రి మరి నీకు తెలుసు కదా, నీ ఉద్యోగం అబ్బాయి వస్తాడు రాత్రి, ఈ మెట్రోలో ట్రావెల్ చేయాలో ఎక్కడో, మరి ట్రాఫిక్ ఇక్కడంతా ఎలా ఉంటుందో తెలుసు కదా. నువ్వు అబ్బాయి బలానా చేస్తున్నాడని తెలుసు, మంచి ప్యాకేజ్ అని 20 lakhs ప్యాకేజ్ అని చెప్పి చేసుకున్నావు, నువ్వు ఒక్కడే కొడుకు, బోల్డ్ ఆస్తి, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు.
బట్ స్టిల్ అతన్ని రోజు టార్చర్ చేయడం అన్నమాట. 6 months టార్చర్ చేసి చుట్టుపక్కల అపార్ట్మెంట్లో అందరికి పరుగు పోయి అబ్బాయి వన్ ఫైన్ డే ఈజ్ నో మోర్ నౌ. మరి ఎంత బాధ తల్లిదండ్రులకు చెప్పండి, ఎంత క్షోభ. ఎవరు దానికి రీజన్? మరి అబ్బాయి ఉద్యోగం అవుతుందా లేకపోతే ఈఎంఐ వల్ల ఏంటి? వై ద పేరెంట్స్ ఆఫ్ దట్ గర్ల్ ఆల్సో డోంట్ ట్రై టు అమ్మాయిని ఎందుకు కన్విన్స్ చేయరు? అమ్మాయి ఉద్యోగం 9 అవుతుంది వచ్చేసరికి ఇంటికి, దో అక్కడ 7 ఎంత అయినా కూడా అక్కడి నుంచి రావాలి కదా ట్రావెల్ చేసి అతను. అర్ధరాత్రి దాకా అరిస్తే ఎట్లా? బయటికి తీసుకెళ్ళలేదని కోపం, పబ్బులకు తిప్పలేదని కోపం, రోజు గొడవలు పెట్టుకుంటే అబ్బాయి రోజు పేరెంట్స్కి చెప్పుకోవడం ఏడవడం, అమ్మ నాకు ఎట్లా ఉంది ఉండలేకపోతున్నాను నేను ఇక్కడ. మరి అంత 30 ఏళ్ల కొడుకుని నువ్వు వెనక్కి తెచ్చిస్తావా ఏంటి? ఆ అబ్బాయి పోతే వచ్చే బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటావుగా నువ్వు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావుగా నువ్వు, ఇప్పుడు ఏం చేసుకుంటావు నువ్వు అవన్నీ? షీఈ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. తల్లిదండ్రి ఒక్క కొడుకు వాడు, రోజు ఇట్లా గొడవలు పడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ విలేజ్లో సెటిల్ అయిపోయారు పూర్తిగా, ఇక్కడ ఎందుకు లేని. ఒకడే కొడుకున్నాడు, అప్పటి వరకు మ్యారేజ్ అవ్వలేదని వాళ్ళు ఇక్కడ ఉండి హెల్ప్ చేశారు. ఈ గొడవలు రోజు మేము మధ్యలో ఎందుకని వెళ్ళిపోయారు పేరెంట్స్ వాళ్ళు. సో నో, దానికి ఎవరు ఆన్సరబుల్? దానికి ఆ కొడుకుని ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 9 వస్తున్నాడంటే అతను సంపాదిస్తున్నాడు నా కోసమే, అడుగు, ఒకరోజు లీవ్ పెట్టండి నా కోసం అని అడుగు, చేస్తాడు అతను.